ఏపీలో వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని వైసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తున్నారన్నారు. అరాచకాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు. దళితులకు గుండు కొట్టించి అవమానిస్తున్నారన్నారు. వీటన్నింటినీ మన రాష్ట్రం చూసిందని చెప్పారు. ఎస్సీలను వేధిస్తూ అంబేద్కర్ విగ్రహాలు పెడితే ఏం ప్రయోజనం అని చెప్పారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. ఆయనను చంపడం జరిగింది. దానికి రాజశేఖర రెడ్డి గారు చాలా బాధపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చాలా బాధపడింది. ఒకసారి ఈరోజు ఆయనను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా మీద నమ్మకం ఉంచి ఆర్కే అన్నగారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరొకసారి రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే నాయకులు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడే నాయకుల్ని మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారి అభిమానించే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ విజయవాడలో నిలబడి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే నాయకులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రజలు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే రైతులైనా, మహిళలైనా, యువకులైనా, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కూడా కాపాడవలసిన బాధ్యత ఉంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నిలబడి ఈ రోజున, ఈ పవిత్ర దినమున, గణతంత్ర దినోత్సవ దినమున మన జెండా సాక్షిగా రాజశేఖర రెడ్డి గారిని ఆశయాలను నిలబెట్టడానికి చెయ్యి చెయ్యి కల్పమని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది. విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు, జగనన్న గారి ఈ పాలనకు చాలా వ్యత్యాసం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఇరిగేషన్ కోసం జలయజ్ఞంలో భాగంగా, రాజశేఖర రెడ్డి గారికి నిజంగా జలయజ్ఞం అంటే ఎంత దగ్గరో, ఎంత మనసు పెట్టి ఆ ప్రాజెక్టును రూపొందించారో, జలయజ్ఞం కోసం ఎంత తప్పించారో మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఇరిగేషన్ కోసం ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఇరిగేషన్ కోసం దాదాపు 15% నుంచి 17% వరకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. అంతా ఇరిగేషన్ కోసమే, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసమే ఖర్చు పెట్టారు. కనుకనే ఆ రోజు ఎన్నో ప్రాజెక్టులు నిజరూపం దాల్చాయి. పోలవరం ప్రాజెక్టును తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో 1941లో రూపకల్పన జరిపిన ప్రాజెక్టుని, దాన్ని తలపెట్టడం ఎవరికీ సాహసం చేయలేదు, ఎవరికీ సాధ్యం కాలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టును తలపెడితే, ఆయన అధికారం ఉన్న రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 32% పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు. రైట్ కెనాల్కు సంబంధించి దాదాపు 80% పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు. ఆ రోజుల్లోనే దాదాపు 5,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి రాజశేఖర రెడ్డి గారు చిత్తశుద్ధితో మనసు పెట్టి అలాంటి ప్రాజెక్టులను ఎన్నో చేశారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, తెలుగుదేశానికి సంబంధించిన చంద్రబాబు గారు అయితేనేమి, వైసీపీకి సంబంధించిన జగనన్న గారు అయితేనేమి మళ్ళీ ఆ చిత్తశుద్ధి చూపలేదు. రాజశేఖర రెడ్డి గారు అందుకే ఈరోజు పోలవరం అటకెక్కింది, అందుకే ఈరోజు పోలవరం సాధ్యం కాలేదు. ఇది ఎవరి లోపమో కాదు, మనకు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు దీన్ని సాధించలేకపోవడం వీళ్ళ అసమర్థత. రాజశేఖర రెడ్డి గారు 17% బడ్జెట్లో ఇరిగేషన్ కోసం కేటాయిస్తే, యావరేజ్ మీద 5 సంవత్సరాలు చంద్రబాబు గారు 9% కేటాయించారు. ఇప్పుడు వైసీపీ జగనన్న గారు కేవలం 5% మాత్రమే కేటాయిస్తే, ఆ 5%లో కూడా ఇరిగేషన్ కోసం ఖర్చు పెట్టింది
కేవలం దాంట్లో 31% మాత్రమే, అంటే దాదాపు 2.5%. రాజశేఖర రెడ్డి గారు బడ్జెట్లో ఇరిగేషన్ కోసము 17% కేటాయిస్తే జగనన్న గారు కేవలం 2.5% మాత్రమే బడ్జెట్లో ఖర్చులు పెడుతున్నారు. ఇది ఎంత అవమానం! మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు పొంతన ఉందా? పోలిక ఉందా? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతే రాజు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయము పండగ, రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతులకు ఏ అవసరం వచ్చినా ఆదుకున్నాడు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు, డ్రిప్పుల మీద సబ్సిడీ ఇచ్చాడు, ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఇచ్చాడు. పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం కూడా చెల్లించాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉండి అసలు రైతులకు ఏ రకంగా అయినా సహాయం చేస్తున్నాడా అంటే రాజశేఖర రెడ్డి గారితో పోల్చుకుంటే 0. అసలు రైతులకి పంట వేసుకోవడం దండగా అన్న పరిస్థితికి వచ్చారు. ఒక్క సబ్సిడీలు లేవు, రుణమాఫీ లేదు, కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం కూడా లేదు. ఇక రైతుకు భరోసా ఎక్కడిది? మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు ఎంత తేడా ఉంది? ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు కల. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట, ఒక డైలాగ్ మళ్ళీ గుర్తు చేస్తా. పేద బిడ్డలు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు. అంత భరోసా కల్పించాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఊసేలేదు. పేద బిడ్డలు కష్టపడి, వాళ్ళ తల్లిదండ్రులే కష్టపడి డాక్టర్లను, ఎంబీఏలు, ఇంజనీర్లను తయారు చేస్తే కనీసం వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎంతమంది పీజీలు కూడా చదివిన బిడ్డలు ఈరోజు రోడ్ల మీద ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు. దాదాపు 19 లక్షల మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన యువత ఈరోజు ఉద్యోగాలు లేకుండా బాధపడుతుంది అంటే దానికి కారణం ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఇలా 1 కాదు, 2 కాదు, ఏది తీసుకున్నా ప్రతి విషయంలోనూ తేడాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి సంజీవిని లాంటిది. ప్రత్యేక హోదా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఇస్తామంటే లేదు, 10 ఏళ్ళు ఇస్తామన్నారు బీజేపీ. లేదు సరిపోదు, 15 ఏళ్ళు కావాలన్నాడు చంద్రబాబు గారు. స్పెషల్ స్టేటస్ కోసమే, ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నానన్నాడు చంద్రబాబు గారు. సరే, ఈయనకు అనుభవం ఉంది కదా అని ప్రజలు గెలిపిస్తే ప్రత్యేక హోదా ఏమైంది అంటే ప్రత్యేక హోదా రాలేదు, కానీ ఆయన మంత్రులకు మాత్రం క్యాబినెట్లో, ఆయన ఎమ్మెల్యేల ఎంపీలకు మాత్రం క్యాబినెట్లో స్థానం దక్కింది. తీరా